న్యాచురల్ కరింగల్ ఎలా తెలుసుకోవాలనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నానండి. అంటే చాలా మందికి ఈవెన్ ఏదేదో పెడుతున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో పెడుతున్నానండి. చాలా మంది కరింగల్ ఒరిజినలా కాదని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెస్ట్ చేస్తారండి. దీంట్లో అయితే మనకి 70% ఒరిజినల్ కానేది తెలియదు అనమాట. ఎందుకంటే వైట్ వాటర్లో ఇది పెట్టి ముంచినప్పుడు ఏంటంటే లైట్ పింక్ షేడ్ అవుద్ది. అదే కానీ చెక్కపూసలు డై వేసినట్టు మొత్తం కలర్ అంతా పింకిష్ అవ్వదు, లైట్గా పింక్ షేడ్ అనేది వస్తుంది అనమాట. ఆ లైట్ పింక్ షేడే గమనించాలి, ఎందుకంటే ఫుల్ కలర్ అంత పింకిష్ అయితే రాదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సర్టిఫికేషన్. దేనికైనా సరే ముందు సర్టిఫికేషన్ మెయిన్ అండి, మాటల కంటే కూడా సర్టిఫికేషన్ నమ్మండి. అండ్ ఐజీ సర్టిఫికేషన్ మీకు ఈవెన్ ఆ స్కాన్ చేస్తే మీకు ఆ డేటా ఉందా లేదా అని చూడండి. ఏ సర్టిఫికేషన్ ఇచ్చినా సరే ఆ సర్టిఫికేషన్లో మీకు కరింగల్ అని మెన్షన్ చేసి ఉన్నాడు, ఆ జెమ్ రిపోర్ట్ అనేది మీకు ఎప్పుడు చెక్ చేసుకున్నా వస్తుందని అంటే హ్యాపీ అనమాట, అండ్ మీరు ఒరిజినల్ కొనుక్కున్నట్టే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరు తీసుకున్నా ఎక్కడి నుండి తీసుకున్నా అందరికి కూడా తమిళనాడు నుండే సప్లై అవుతాయి. ఆ తమిళనాడు నుండి వస్తుందా లేదా అని ఒకటి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్టిఫికేషన్ డేటా ఉందని చూసుకోండి. అలాగే వెయిట్, మస్ట్ అండ్ షుడ్గా వెయిట్ ఒకటి గమనించండి. వెయిట్ 25 grams అబౌవ్ ఉంటేనే ఒరిజినల్ కరింగల్, లేకపోతే చెక్కపూసలు అనమాట. అండ్ నా దగ్గరే పర్చేస్ చేయమని నేను చెప్పట్లేదండి, బట్ ఎక్కడ కొనుక్కున్నా సరే ఒరిజినల్ కొనుక్కోమని మీకు ఇన్ఫర్మేషన్ అయితే పెడుతున్నాను. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ సైన్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అందరికీ, బాయ్.